హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు తేనె మిఠాయి లేదా రసగుల్లాలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. మా స్కూల్ టైంలో ఇవి పావులకు 5 వచ్చేవి. మా స్కూల్ పక్కన దండమ్మ షాప్ అని ఒక డబ్బా షాప్ ఉండే, ఆమె పావులకు 5 ఇచ్చేది. ఇంకా మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి. బీట్రూట్ నుండి తీసిన జ్యూసు 1 స్పూన్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ 1 స్పూన్ వేసాను, మర్చిపోయాను క్లిప్ తీయడము. ఇనో హాఫ్ వేసాను, మీరు బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్, హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్ షుగర్ తీసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసి గులాబ్ జామున్ పాకానికి కొంచెం తిక్కుగా పాకం పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పాకం గట్టి పడకుండా కొంచెం ఇలా చపాతీ కర్రతో ఇంత మందంలో ఉండేటట్లు చూసి చిన్న క్యాప్తో కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో వేయించి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి ఒక 5-6 నిమిషాల తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి.